ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజననీ వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం సాం ఓం జాం ఐం ఓం సాం ధూం త్రం జ్ఞం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమో. కమలవాల శ్రీమేరు చక్రమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళవదన్నమాచార్య స్వామిని నమః. ఈ తాళ్ళబాగ అన్నమాచార్యుల చరితామృతం రచన పి వెంకటరామిరెడ్డి. శ్రీ సంకలనం మరియు మార్గదర్శకుడు శ్రీమాన్ శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు, తాళ్లపాక స్వామీజీ, తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం. గలం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ. రచయిత యొక్క కోరికపై రచయిత తన యొక్క పుస్తకాన్ని రచించిన పుస్తకాన్ని నాకు అందించి నా కలం ద్వారా శ్రోతలకు వినిపించమన్నందువలన అందరికీ వినిపించడానికి ఆ దైవ సంకల్పం, వెంకటేశ్వర స్వామి సంకల్ప ప్రకారంగా ఈరోజు ప్రారంభించుకున్నాను. శుభం భూయా. ఓం నమో వెంకటేశాయ. తాళ్లపాక అన్నమాచార్య చరితామృతం మంగళాశాసనం. శ్రీమాన్ శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు, తాళ్లపాక స్వామీజీ, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం వారసులు. తిరుమల శ్రీ వెంకటాద్రి విభుని సంస్థాన ఆస్థాన పురుషులు, ఆస్థాన సంకీర్తనాచార్యులు, ఆస్థాన సంకీర్తనాకారులు మరియు తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారి ఖ్యాతి విశ్వవిఖ్యాతం. శ్రీ వెంకటేశ్వరుని ఘనతల, మహిమల, దేవేరుల ఇరువురు కూడి ఆడేటి శృంగార కేళి వినోదపు ఆటల విశ్వమున 7 లోకముల వీణుల విందుగా చేత తుంబుర మీటింపుల 32,000 సంకీర్తనామృతావళి ధారల విరచితము గావించి గానం చేసి శ్రీ వెంకటేశ్వరుని మేలుకొలుపు లాలి జోల ఉయ్యాల అభిషేక కళ్యాణ సంకీర్తనములతో శ్రీభూ సమేత వెంకటేశ్వర్ల వారిని అలరించిన మహామహితాత్ముడు, మహిమాన్వితుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు తన సంకీర్తనములతో జనుల హృదయముల యందు ఆధ్యాత్మిక జ్ఞాన వైరాగ్యముల కలిగించి మోక్ష మార్గమున నడయాడగ చేసిన మహోన్నతుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు అని మన తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పవలసిన అగత్యం లేదు. విడిగే వారి గురించి అధ్యయనం చేయవలసిన అవసరమూ లేదు. అట్టి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి అమృత చరితమును విరచితము గావింతునని తనను ఆశీర్వదించి ఆ కార్యమును సఫలీకృతమగునట్లు దీవించుమని ఈ కార్యమును శ్రీ అన్నమాచార్యుల వారి వాస్తవిక చరిత్రను ఎట్టి కల్పనలు లేకుండా అందించుటయందు తనకు సహాయము చేయమని రచయిత శ్రీ పాలకొల్లు వెంకటరామరెడ్డి గారు నన్ను ఆశ్రయించింది. ఇది సాక్షాత్ మా తాతగారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆదేశమని, శ్రీ విభుని ఆజ్ఞేయ అని నాకు మనమున స్ఫురించారు. శ్రీ వెంకటరామరెడ్డి గారు ఇదివరకే శ్రీ మన అనంతాళ్వాన్ దివ్య చరితము, శ్రీ తిరుమల నంది దివ్య చరితామృతము, నిష్కామ కర్మయోగి శ్రీ పిచ్చిరెడ్డి గారి నవ్య చరితము, బోయమడుగుల అను 3 గ్రంథములను విరచితము గావించి ముద్రణ గావించి ఉన్నందున మరియు వారిపై శ్రీ వెంకటేశ్వరుని గలపార విశేష అనుగ్రహం మీద నమ్మకంతో అందులోకి నేను సరియని 23వ తారీఖు అక్టోబర్ విజయదశమి నాడు రచయితచే శ్రీ అన్నమాచార్యుల శ్రీ వెంకటేశ్వర్ల వారి ఆశీర్వాదములతో
శ్రీ తాళ్లవాక అన్నమాచార్య చరితామృతం అను గ్రంథములకు శ్రీకారం చుట్టింది. శ్రీకారం చుట్టించితిని. హిందూ సాక్షాత్ శ్రీ తాళ్లవాక అన్నమాచార్యుల వారి జీవిత విశేషముల జరిగిన ఇంతవరకు ప్రకటితము కానీ వేరెవ్వరి చేతులు ప్రకటము కాంపబడని అనేక ఘటనల విశేషముల నేను వివరించగా వాని అన్నింటినీ ప్రోగు చేసి క్రోడీకరించి ఒక క్రమ పద్ధతిన 18 అధ్యాయములలో వైనముగా వివరించుటయందు విశదీకరించుటయందు రచయిత విజయము సాధించి కృతకృత్యులయ్యాయి. ఇప్పటి వరకు అనేక గ్రంథములు అన్నమాచార్యుల వారి జీవిత చరిత్ర గురించి వచ్చి ఉన్నను. ఈ గ్రంథరాజము ప్రత్యేకమని చెప్పవచ్చు. ఏలైన అచ్చమైన సరళమైన తెలుగు భాషలో అందరికి అర్థమవునట్లు అర్థవంతంగా సంపూర్ణంగా శ్రీ అన్నమాచార్యుల వారి చరితామృతమును విరచితము రచయిత గావించిరి అని భవిష్యత్ కాలమున ఈ గ్రంథరాజము ఒక భగవద్గీత, శ్రీరామాయణ, మహాభారతాది కావ్యముల తీరు విరాజిల్లునని పరిపూర్ణముగా విశ్వసిస్తూ మంగళాశాసనములతో శ్రీమాన్ శ్రీ తాళ్లవాక హరినారాయణాచార్యులు తాళ్లవాక స్వామీజీ అన్నమాచార్యుల వారి 12వ తరం వారసులు శ్రీ హరినారాయణ ఆచార్యులు. శ్రీ తాళ్లవాక అన్నమాచార్యుల చరితామృతం డాక్టర్ మేడసాని మోహన్ ఎంఏ పిహెచ్డి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎక్స్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి శుభకామన. అన్నమయ్య బాల్యము నుండి సన్నుతైన మోక్షపదము నందాకనమోఘగాధ పాలకింలను పాలకులను పాలకింలను వెంకటరామ పండితుండు సంతరించను మధురమౌ సరళ శైలి. అన్నమయ్య బల్యముడి సన్నుతైన మోక్షపదము నందగనమోగగాధ పాలకొలను వెంకటరామ పండితుండు సంతరించను మధురమౌ సరళ శైలి. తాళ్లవాక వంశాబ్ది సుధానిధియగు విభుదుడు హరినారాయణుడు విస్తృతముగు భావజాలంబు గైకొని భవ్యలీలనన్నమయ్య జీవనగాధనమరబలికే అమరబలికే. హరినామస్తుతి సల్లిపిన వరకవియగు అన్నమయ్య పదవైభవమున్ పరిఢ విలంగా చేసిన సరసమతి నిరామిరెడ్డి స్వామి ఎబ్రోచున్. మేడసాని మోహన్ గారు 21/3/2024 నివేదన. కృతేతు నారసింహో భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్న చతుర్యుగబంధ శ్లోకార్థం ప్రకారం కృతయుగమున నారసింహుడు, త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు రఘునాయకుడు, ద్వాపరయుగమున శ్రీకృష్ణుడు వాసుదేవుడు, కలియుగమున వెంకటాద్రి ఆదివరాహ క్షేత్రమున కొలువై నెలవై శ్రీమన్నారాయణ స్వరూపమై శ్రీ శ్రీనివాసనామదేవుడై లీలామనుస్వరూపుడై అత్యావతారమూర్తి అయి భయం వ్యక్తమై భయం ప్రకాశకుడై వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వరుడు ఆదిదేవుడు భక్తుల పాలిటి కామధేనువు కల్పవృక్షముల మించి కోరిన కోర్కుల దీర్చే కొంగు బంగారం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రి సమ్మైన స్థానము బ్రహ్మాండంలో వేరెక్కడనూ లేదు, ఉండదు. శ్రీ వెంకటేశ్వరునికి సమ్మైన దేవుడు భూత భవిష్యత్ కాలములలో దొరకడు, లేడు అన్నట్లుగానే తిరుమలగిరుల వెలసిన తిరు వెంకటనాథుడు తన దరి చేరి వచ్చేది వారి కోర్కులల్లా తీర్చి కలివికార చేష్టల నుండి తన భక్తులను విధుల గావించి నిజమైన భక్తి తత్పరులను శరణాగతులను తన వైకుంఠ దివ్యధామమును గునిపోయి మరుజన్మ అన్నదే లేని మోక్షగాములుగా తీర్చిదిద్ది తాను ధర్మ పరిరక్షకుడనని తన పాదములను పట్టుకున్న వారికి
సంసార సాగరపు లోతు కటివరఖేం తెలుపుతూ కటివరద హస్తముద్రాంకితుడై శంకుచక్రధరుడై శ్రీవత్సాంకితుడై ఆశ్రిత జనుల పాలిట ఆశ్రిత జన పోషకుడై ఆత్మానందకారకుడై పరమత్వస్వరూపుడై ఆనంద నిలయుడై అలరారుచు కలియుగమున వెలుగొందుచున్నాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరులకు సంకీర్తనములు అన్న మహాప్రీతి పరమ సంకీర్తనా ప్రియుడు కలిన మోక్షమునందుడుకు నవ్విధ భక్తి మార్గములు ఉపదేశింపబడినది ఉద్దేశించబడినది. నవ్విధ మార్గముల సంకీర్తన మార్గము బహు విశిష్టమైనది. శ్రీమన్నారాయణ్ణి పొందుడుకు అతి సులువైన మార్గము అని వేదముల పురాణముల శాస్త్రముల వివరింపబట్టే గాక నారద ప్రహ్లాది మున్నగు వారు మనలకు ప్రత్యక్ష ఉదాహరణములుగా కనిపించును. 12 మంది ఆళ్వారులు తమిళంలో 4000 దివ్య ప్రబంధముల 4000 పాసురముల శ్రీమన్నారాయణ్ణి కీర్తించి వారి విశిష్టతను లోకములకు తెలియజేసి అట్లా శ్రీమన్నారాయణ స్వరూపుడై వైగుంఠ విరక్త చిత్తుడై ఇలా దిగి వచ్చి తెలుగునాటయున్న నారాయణపురాధీశుడు కాసరాజు కుమార్తె భూదేవి అంశయము శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలగిరుల ఆదివరాహ క్షేత్రమున స్వామి పుష్కరిణి తటమున వెలుగుందు శ్రీ వెంకటేశ్వరుడు దేశ భాషలందు తెలుగు లెస్సైన తలంచి తనను కీర్తించుడుకు ముక్తజనులను ఆధ్యాత్మిక జ్ఞాన వైరాగ్యముల పెంపొందింపజేసి మోక్ష మార్గము నడిపించుటకు తన వెంకటాద్రి సంస్థానమునందు ఒక ఆస్థాన సంకీర్తనకారుడు ఆస్థాన వాగ్గేయకారుడు ఉండవలయునని తలంచినాడో ఏమో. అందులకు తన నందకము ఏ సరి అయిన ఆయుధమని ఎంచి నందకాంశ సంభూతునిగా నేటి ఆంధ్ర రాష్ట్రమున కడప జిల్లా రాజంపేట మండలం అల్లవగ గ్రామమున వైశాఖ మాసం విశాఖ నక్షత్రమున నిండు పౌర్ణమి నాడు 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా సర్వధారి నామ సంవత్సరం క్రీస్తు 1408వ సంవత్సరము మే మాసం 9వ తారీఖు నాడు భరద్వాజ గోత్రీకులు నందవరీక వంశస్థులు నారాయణ సూరి లక్కమాంబ దంపతుల పుణ్యబలమై అన్నమాచార్యులను జన్మింపగజేసిన తదుపరి తన 8వ ఏట తిరుమల చేరి శ్రీ వెంకటేశ్వరుని సంకీర్తనావళి ప్రవాహధారను మొదలి తన తుదిశ్వాస వరకు 32,000 సంకీర్తనముల విరచితము గావించి ధ్యానం చేసి తన శృంగార కీర్తనల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరులను ఓలలాడించి ఆధ్యాత్మిక వైరాగ్య జ్ఞాన సంకీర్తనములతో భక్తజనులను శ్రీహరి దివ్య మార్గమన నడయాడక జయించిన ఘనాపాటి ఆచార్య అన్నమయ్య గారు తన మేలుకొలుపు సంకీర్తనములతో లోకాల మేలుగోలు శ్రీ వెంకటేశ్వరుని మేలుగొలిపి లాలి అభిషేకాది కైంకర్య పరిపూర్ణార్థ విశేషములతో శ్రీ విశ్వరూపుని మేలుకొలిపి శ్రీ వెంకటేశ్వరుని జలకములాడింపజేసి వివిధ తీరుల శృంగార కీర్తనల దేవుని దేవేరుల ఇరువురిని అలరించి ఆటించి బాటించి ఏకాంత సేవలో దూలబారి నిద్రపుచ్చి ఉభయ దేవేరులను తాను తండ్రి స్థానము వహించి శ్రీ విభునికి కన్యాదానం చేసి నిత్య కళ్యాణ కైంకర్యముల జరిపించి తిరుమలకు గల నిత్య కళ్యాణం భక్తతోరణమును సార్థక నామములకు సంపూర్ణార్థముల గావించిన వారు శ్రీ తాళ్లబాక అన్నమాచార్యులు. తిరుమలలోనేకానిక కైంకర్యముల పరిపూర్ణ వైష్ణవ ఆగమోక్త అర్చన విధానముల పుష్పమండపము తిరుమలకు సార్థక నామమును స్థిరము గావింపజేసి తీర్థ కైంకర్యముల సెలిపిన వైష్ణవ సిద్ధాంత ప్రతిపాదకులై నిత్య వార పక్ష మాస సంవత్సరాది మహోత్సవములకు అంకురార్పణల గావించి తిరుమల పవిత్రతను శ్రీ విభుని కీర్తి పతాకములను అనంత విశ్వమునకు ఎగరవేయ పాటలు వేసిన శ్రీ తిరుమల నంది శ్రీ రామానుజాచార్యులు శ్రీమాన్ అనంతాళ్వాన్ వంటి ఆచార్య పురుషుల వారి నిర్విరామ కృషి అమోఘము సాహనీయం కీర్తిప్రదాయకం. వీరి తరువాత కాలమున 14-15వ శతాబ్దంలో జీవించిన డాక్టర్ శ్రీ వెంకటేశ్వరుని నందకాంశ సంభూతుడేగు ఈ తాళ్లబాక అన్నమాచార్యుల వారి సంకీర్తనామృత ధారా ప్రవాహము వారి కుమారుడేగు పెద తిరుమలాచార్యులు మనుమలు చిన్న తిరుమలయ్య చిన్నన్నలు రాగిరేకుల మీద చెక్కించి వాడవాడల గ్రామముల అచ్యుతుని సంకీర్తనముల గానం చేసి విశ్వయుగుని శ్రీ వెంకటేశ్వరుని లీలల ఖ్యాతిని అఖండ భారతావనిన
ప్రపంచంలో మూలల నుండి తెలుగువారి గుండెలు ప్రతిధ్వనింపగజేసి ఈ వెంకటేశ్వరుని కీర్తి కుసుమాల సౌగంధ విరాజితములను విశ్వవ్యాప్తము గావించడకు నాందిమని ఇంతటి అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరుని సంస్థాన ఆస్థాన పురుషుడు ఆస్థాన వాగ్గేయకారుడు తొలి తెలుగు సంకీర్తనాచార్యుల వారు శ్రీ తాళ్లబాకి అన్నమాచార్యుల వారి చరితామృతమును విధిగా తెలుసుకుని భావితరము వారికి అందజేయుట అన్నది ప్రతి శ్రీవారి భక్తుని తెలుగువారి కర్తవ్యం. అన్నమాచార్యుల వారి జీవిత చరిత్ర గురించి ఎన్నెన్నో గ్రంథములు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రణగా నుంచి ఉన్నను అన్ని గ్రంథములలో సంకీర్తనముల మిక్కుటముగా ప్రస్తుతించినారు కానీ జీవిత చరిత్రను ఎక్కువగా ప్రస్తుతించలేదు. ఒక విధంగా ఇది సరి అని చెప్పవచ్చు. ఏలయన సంకీర్తనము అన్న అన్నమాచార్యులు అన్న సంకీర్తనముగా ఉన్న అందువల్లని శ్రీ తాళ్లబాకి అన్నమాచార్య చరితామృతము గ్రంథరాజమును శ్రీ వెంకటేశ్వరుడు అన్నమాచార్యుల వారు ఇరువురును కలిసి రచయితతో విరచితము గావింప నిశ్చయించినట్టు ఉన్నది. అందువల్లనే రచయితను నేటి అన్నమాచార్యుల వారి 12వ తరం వారయకు శ్రీమాన్ శ్రీ తాళ్లబాకి హరినారాయణాచార్యుల గారితో సఖ్యము చేయించి శ్రీ తాళ్లబాకి అన్నమాచార్యుల వారి జీవిత విశేషాంశములను సేకరింపగజేసి విరచితము గావింపగజేసి ఈ గ్రంథము ఒక పరిపూర్ణ శ్రీ తాళ్లబాకి అన్నమాచార్య చరితామృతముగా తీర్చిదిద్దినారు. ఈ గ్రంథమును అన్నమాచార్యుల వారి జీవితమున జరిగిన అనేక సంఘటనలు సంపూర్ణముగా పేర్కొంటూ సంకీర్తనముల సందర్భానుసారముగా పల్లవిని మాత్రమే రచయితలు టంకించారు. ఈ గ్రంథమును ప్రస్తుత సరళ తెలుగు భాషలో విరచితము గావించి చదువురెల్లరకు ఇట్లే అర్థము గురించి అర్థవంతము హేతుముగా వివరించుటలో రచయిత కృతకృత్యులై సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళ్లబాకి అన్నమాచార్యాయ నమః. శ్రీ తాళ్లబాకి అన్నమాచార్యుల చరితామృతం రచయిత సంకల్పం అక్టోబర్ 22వ తారీఖు 1967వ సంవత్సరమున రోహిణీ నక్షత్రయుక్తుడై శ్రీయుతులు పాలకొలను రామస్వామి రెడ్డి అద్యవతి గారుల బ్రహ్మపుత్రుని గారి ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామమున జన్మించాను. తదుపరి జననీ జనకులు వెంకటరామరెడ్డి అని నామరెడ్డి 12వ తరగతి వరకు గిద్దలూరు గ్రామమున బిఆర్ఆర్ కాలేజీ ఎందు చదివి పిమ్మట కర్ణాటక రాష్ట్రమునందలి బళ్ళారి జిల్లా హరపనహల్లి అను గ్రామమున 1987 సంవత్సరం నుండి బి ఫార్మసీ పూర్తి గావించుకుని సుమారు 15 సంవత్సరములు ఫార్మా మార్కెటింగ్ నందు విభిన్న స్థాయిల్లో పనిచేసి తదుపరి సొంతంగా ఒక ఫార్మా మార్కెటింగ్ కంపెనీ మొదలై అనేక ఆటుపోటులకు గురి అయ్యి తనకు దిక్కెవరు లేరు, దేవుడు గురువులు ఉన్నారు అంట ఒక భ్రమయ్యని నిశ్చయించుకున్న సమయమున 2014వ సంవత్సరం విజయదశమి నాడు ఉదయం 9:30 గంటల సమయమున గుంటూరు వికాస్ నగర్లో రోడ్లో నడుస్తూ ఉండగా ఎదుట శ్రీ వెంకటేశ్వరుడు నవ్వులు కురిపించుతూ కాంతించాక సంకల్పితంగా శ్రీ వెంకటనాథునిపై సంకీర్తనం ఒక్కటి రచయిత మస్తిష్కమున వెలువడగానే శ్రీ వెంకటేశ్వరుడు అదృశ్యుడాయ. ఆనాటి మొదలు నేటికి అనుక్షణము శ్రీ వెంకటనాథుడు అనునిత్యము గాంతించుతూ 3650 కీర్తనములు అలవోకగా తనకై తాను పలుకుతూ పలు తీరుల రచయితచే పలికించుతూ రాయించినాడు. అన్ని సమస్యలను శ్రీ వెంకటేశ్వరుడు తానే అండగా నిలబడి తీర్చివైచినాడు. పాఠకులకు ఒక్క అనుమానము కలిగే తీరును, వినువారులకు ఒక్క అనుమానమే కలిగే తీరును ఇది కలిగిన ఎట్లు సాధ్యము నమ్మదగునా అని శ్రీ వెంకటేశ్వరుని లీలలకు సాధ్యం అన్న పదమే కనిపించదు. అందుకు రచయితయే ప్రత్యక్ష ఉదాహరణ. రచయిత జీవితంలో నిత్యము దొరుకుతున్న సంఘటనములే సాక్షి. సుమారు 800 సంకీర్తనములు వ్రాయించిన పిదప రచయితను తిరుమలలో శ్రీమాన్ అనంతాళ్వాన్ తోటకు పంపి అచ్చటగల అనంతాళ్వాన్ వారి 26వ తరం వారు శ్రీమాన్ టిఏపి రంగాచారి వారితో పరిచయం గావింపగజేసి పిదప తోట యందు శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, శ్రీ పద్మావతి దేవి,
శ్రీ గోదాదేవి అమ్మవార్ల విగ్రహములను ప్రతిష్ఠితము గావింపగజేసి తులసి అనేక పుష్పముక్కలను నాటింపజేయించుకొని నేడు అన్నిత్యము ఆ తోటలోని తులసితో శ్రీ విభుడు తన ప్రథమార్చనలు గావింపజేయించుకుంటున్నాడు. కాలక్రమం శ్రీమాన్ టిఏపి రంగాచారి గారి దివ్యాశీస్సులతో శ్రీ పద్మావతి అమ్మవారి అష్టోత్తరం, శ్రీమాన్ అనంతాళ్వాన్ అష్టోత్తరం మరియు 2019వ సంవత్సరం విజయదశమి నాడు శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రము అను గ్రంథమును ప్రారంభించి కేవలం 18 రోజుల్లో 18.5 గంటలలో 18 అధ్యాయములుగా అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కన్నులు కట్టినట్లు రచయితకు శ్రీ వెంకటేశ్వరు శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారి నడుమ జరిగిన సంభాషణలు వీరుల విందుగా వినగా చేసి రచయితచే విరచితముగా నింప శ్రీమాన్ అనంతాళ్వాన్ 967 జయంతోత్సవం నాడు అనగా 1/3/2020 గ్రంథావిష్కరణ గావింపగా చేసి నేటి వరకు 12,000 గ్రంథ ప్రతులను ఉచితముగా పంపిణీ చేయించడం జరిగినది. తదుపరి రచయితను శ్రీ వెంకటాద్రి విపుడు శ్రీ తిరుమల నంబి దివ్యచరితామృతం వ్రాయవలెనని ఆజ్ఞాపించింది. ఏ విధముగా మొదలెడవలెనో దిక్కుతోచుకుంది. శ్రీవారు 2014 సంవత్సరం నుండి చేస్తున్న అద్భుత లీలకు రచయిత మస్తిష్కమున మీద ఏది ఏమైనా జగన్నాథుడే తన ప్రాణనాథుడై తనతో శ్రీ వెంకటేశ్వరుడే ఉండగా తనకేల ఇట్టి సందేహం కనుక ఖచ్చితంగా శ్రీ తిరుమల నంబి వంటి మహానుభావుల చరిత్ర వ్రాయ సంకల్పించు సౌభాగ్యము తను కలిగే తీరును అని నేటి తిరుమల నంబి వంశస్థుల 37వ తరం వారు కీర్తిశేషులు శ్రీ కృష్ణకుమార తాతాచార్యుల వారిని కలిసి వేడుకొని ఆజ్ఞనిమ్మని అందులకు వారు సంతోషంగా ఆజ్ఞనిచ్చిరి. కేవలము 3 రోజుల్లోనే ఆ కార్యము ఈ అలర్మేల్మంగ శ్రీ వెంకటేశ్వర్ల వారి కృపా కటాక్షములతో తాతాచార్యుల వారి వంశస్థుల ఆశీర్వాద బలమున పూర్తిగా గావించింది. ఈ గ్రంథము యందు 9 అధ్యాయములు నవ్యత భక్తి మార్గ సోపానములని చెప్పవచ్చు. తిరుమల తిరుపతి గూర్చి మనము ఎన్నో విషయములు తెలుసుకొనవచ్చు. ఇట్టి కార్యమున తిరుమల నంబి వంశస్థులు 37వ తరం ప్రథమాచార్య పురుషులు ఆచార నిష్ఠాగరిష్ఠులకు మాతాపితరుల సమానముకు తిరుమల కుమార శ్రీకృష్ణ స్వామి తాతాచార్యుల వారు కీర్తిశేషులు మరియు వారి అనూరు సహధర్మచారిణి శ్రీమతి లక్ష్మి గారు తిరుమల నంబి సన్నిధానమును సక్రమంగా నిర్వహిస్తున్న శ్రీ విఎస్ రాఘవన్ గారు మరియు గ్రంథ సవరణలు గావించి దీన్ని పరిపూర్ణ గ్రంథముగా గావించుటలో రచయితకు తన సహకారములు అందించిన డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ప్రొఫెసర్ హెచ్ఓడి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారికి రచయిత తన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నమస్సుమాంజలు తెలియజెప్పుతున్నాడు. శ్రీ తిరుమల నంబి దివ్య చరితము గ్రంథావిష్కరణ అనంతరం బహుశా శ్రీ తాళ్లవ గన్నవాచార్యుల వారు విరచితము గావించిన సంకీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములో గొప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురవరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవతి రమ్మన్న తోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అచ్చపు వేడుకతో అనంతాళు వారికి చిలి వ్యక్తికి మన్ను మూచిన వాడు మచ్చిక తొలక తిరుమల నంబి తోడుత నిత్య మాటలాడ నచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎదకు రప్పించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు రచయిత మనస్సులో మెలంగ చేసి స్ఫూర్తిని కలిగించను.
అంత రచయిత తాళ్లబాక అన్నమాచార్యుల వారి వంశస్థులు 12వ తరం వారు శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యుల వారిని కలిసి శ్రీ అన్నమాచార్యుల వారి గురించి సంభాషించు సమయం రచయిత చిత్తమన శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారి చరితామృతము నేటి సరళముకు తెలుగు భాషలో జీవిత విశేషములు వారి వంశస్థుల దగ్గర క్రోడీకరించి విపులముగా వ్రాసిన బాగుండును కదా అనుకుని అంతులోనే ఇందుకు తాను సమర్థుడనా అన్న ప్రశ్న రచయిత మనమున మెదలి తిరిగి సందేహమనస్కుడయ్యాను. ఇందులో శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరుడు ఎదుట ఆశీర్వదించుతూ కన్నుల గాంపింపంత రచయిత తాను మనోనిశ్చింతుడయ్యి శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారి సంపూర్ణ జీవిత చరిత్రను విరచితము గావించి ముందు తరముల వారికి అందించవలేనని దృఢ నిశ్చితుడాయను. అట్లే రచయిత తన మనస్సులోని కోరికను శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యుల వారికి విన్నవించగా వారు చిరునవ్వుతో ఇది శ్రీ అన్నమాచార్యులు మరియు శ్రీ వెంకటేశ్వరుని నిర్ణయమని ఈ కార్యమును మొదలెడమని శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారి జీవిత విశేషములను తాను కూడా కొన్ని చెప్పి రచయితకు తాను మార్గదర్శిగా ఉండునని ఆశీర్వదించి పలుక రచయిత తాను సంసిద్ధుడాయన. విజయదశమి నాడు అనగా 24 అక్టోబర్ 2023 తారీఖు నాడు శ్రీ తాళ్లబాక అన్నమాచార్య చరితామృతము అను ఈ గ్రంథమును మొదలెట్టాను. తాను ఇచ్చిన మాట ప్రకారమే శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యులు గారు కథానుసారంగా రచయితకు వచ్చిన సందేహములు నివృత్తి చేయొచ్చు అనేక విషయములు అంతకుముందు ముద్రింపబడిన శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారి గ్రంథములలో లేని పొందుపరచని విషయములను వివరించుతూ తాను మార్గదర్శకుడయ్యి ఈ గ్రంథము పూర్తిగా గావించు వరకు ఎంతో ఓర్పు సహనములతో రచయితను ప్రోత్సహించి దీన్ని ఒక పరిపూర్ణ గ్రంథముగా తీర్చిదిద్ది పాఠకులకు అందించుటకు పరిపూర్ణముగా వారు సహకరించారు. ఇక్కడ పాఠకులకు ఒక్క విషయము రచయిత తెలియవలసినాడు. ఇంతకు ముందు శ్రీ అన్నమాచార్యుల వారి జీవిత చరిత్ర కూర్చి అనేక గ్రంథములు ముద్రితములయ్యున్నను వాటి అన్నిటి యందు ఎక్కువగా అన్నమాచార్యుల వారి సంకీర్తనముల విశ్లేషణతో తక్కువ జీవిత చరిత్రతో వెలువడిన గ్రంథములే మిక్కుటం. అన్ని గ్రంథములకు మూలము శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారి మనుముడయము శ్రీ తాళ్లబాక చిన్నన్న గారి ద్విపద కావ్యమే. ఈ గ్రంథమును వ్రాయి సమయమున రచయిత శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారి సంకీర్తనములను సందర్భానుసారంగా ఎక్కువగా పల్లవి మాత్రమే ఉటంకించి జీవితకాల విశేషముల సంఘటనలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి విరచితము గావించి ఒక పరిపూర్ణ గ్రంథముగా మలచుటకు ప్రయత్నించారు. ఈ గ్రంథములకు మూలములు శ్రీ తాళ్లబాక చిన్నన్న గారి ద్విపద కార్యము, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్రచురితంగా ఇచ్చిన కీర్తి శేషులు శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారి అన్నమాచార్య చరిత్ర పీఠిక 2008 సంవత్సరం ముద్రితం, శ్రీ కాణిశెట్టి శ్రీనివాసులు గారిచే విరచితమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే 1999 సంవత్సరం ప్రచురితమైన అన్నమాచార్య గ్రంథము, 1997 సంవత్సరం శ్రీ డాక్టర్ సొంటి సుసర్ల శారదాపూర్ణ గారు విరచితం గావించిన శ్రీ తాళ్లబాక అన్నమాచార్య సంగీత నృత్య కళాభిజ్ఞత అను గ్రంథములు, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే 2012 సంవత్సరం ప్రచురితమైన ఆచార్య గల్లా చలపతి గారిచే విరచితం గల తాళ్లబాక చిన్నన్న విరచిత అన్నమాచార్య చరిత్ర వ్యాఖ్యానం అను గ్రంథమును 1978 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్రచురితమైన 3వ ఎడిషన్గా గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారిచే పరిష్కృతమైన వేటూరు ప్రభాకర శాస్త్రి గారి అన్నమాచార్య చరిత్ర పీఠిక వివేక దీపిక అని పేర మరియు 1997 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్రచురితమైన డాక్టర్ కేసర్ల వాణి గారు ఎంఏ పిహెచ్డి రీసెర్చ్ అసిస్టెంట్ అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే విరచితంగా వింపబడిన ఈ తాళ్లబాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర అను గ్రంథరాజములను పరిగణలోనికి తీసుకున్నట్టు జరిగిందని పాఠకులకు తెలియపరచడమైనది. అంతేగాని పైన తెలిపిన గ్రంథములలోని విషయములని రచయిత తన శ్రీ ఈ తాళ్లబాక అన్నమాచార్య చరితామృతమైన గ్రంథం ఉన్నట్లు పొందుపరచలేదు. ఏలయన మనము శ్రీ అన్నమాచార్యుల వారి జీవిత విశేషముల సంఘటనముల విశదీకరించి విపులముగా చెప్పగలమేమో గాని వారి సంకీర్తనామృత ప్రవాహదారుల గూర్చి ఎంత చెప్పినా తక్కువయే కదా అని రచయిత మనోభావం. ముఖ్యంగా ఈ గ్రంథరాజమున శ్రీ తాళ్లబాక అన్నమాచార్యుల వారి వంశస్థుల నాటి నుండి నేటి వరకు పలు చక్కని తెలుగు సరళ వాడుక భాషలో శ్రీ అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరు రచయితచే విరచితంగా గావించినారు తప్ప
రచయిత తాను నిమిత్త మాత్రం. శ్రీ అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుని చేతుల రచయితను ఒక పరికరం మాత్రమే. ఈ గ్రంథమును రచయిత విరచితం గావించుట ఎందు శ్రీ తాళ్లవారి అన్నమాచార్యుల వారి 12వ తరం వార్యము శ్రీమన్ శ్రీ హరినారాయణాచార్యుల వారు అందించిన సహాయ సహకారములు మరువులేనివి, అత్యంత శ్లాఘనీయం. గ్రంథముద్రణకు కావలసిన ఆర్థిక సహాయ సహకారములు అందించిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి అండ్ శ్రీ రవికుమార్ వెంకట వంఠారం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు తన హృదయపూర్వక ధన్యవాదములు రచయిత తెలియజేసుకుంటున్నాడు. ఇందు తప్పప్పులు ఏమైనా ఉన్న చదువులు, పండితులు, సద్విమర్శలు పెద్ద మనసుతో క్షమించి వారి సలహాలు సూచనలు అందించిన 2వ ముద్రను ఎందు సవరింపులు గావించి అందించగలమని మనస్ఫూర్తిగా విన్నవించుతూ ఈ శ్రీ తాళ్లబాగ అన్నమాచార్య చరితామృతమును గ్రంథరాజము శ్రీ తాళ్లబాగ అన్నమాచార్య శ్రీభూ సమేత వెంకటేశ్వరుల వారి దివ్య చరణారవిందములకు రచయితగా తాను అంకితమిస్తూ శ్రీ వెంకటేశ దివ్య చరణౌ శరణం ప్రపంచే మీ భాగవత దాసుడు రచయిత వెంకటరామదాసు పివి రామిరెడ్డి, విజయవాడ. సెల్ నంబర్ 7780199619. శ్రీ తాళ్లబాగ అన్నమాచార్య చరితామృతం 18 అధ్యాయాలుగా రచింపబడినది. అందు ప్రథమోధ్యాయం ప్రారంభ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళ్లబాగ అన్నమాచార్యాయ నమః. శ్రీ తాళ్లబాగ అన్నమాచార్య చరితామృతం ప్రథమోధ్యాయం కలియుగారంభం, మోక్ష సాధన విధానం. భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల వినతి మేరకు ధర్మ పరిరక్షణ గావించుటకై గురుసభకు రాయభారిగా పాండవుల తరఫున హస్తినాపురం చేరి తమ్ముడు పాండురాజు కుమారులకు కనీసం 5 ఊర్లు అయినా ఇచ్చి న్యాయము చేయమని, యుద్ధము నివారించమని ధృతరాష్ట్రుని అడుగా అందుకు దుర్యోధనుడు తూదిమోపు స్థలమైన తాము ఇవ్వమని, అందుకే తాము సంసిద్ధంగా లేవని తెలుపు. అంత పరమాత్ముడు యుద్ధము జరిగే తీరుండని, అందు జరుగు వినాశనమునకు కురువంశీయులే కారకులగుతురని ధర్మరాజు హస్తినాపుర సింహాసనమును అధిష్ఠించి ధర్మ పరిపాలన కొనసాగించునని నుడిపి ఆ చోట నుండి తిరిగి పాండవుల వద్దకు చేరి వారికి జరిగిన విషయములన్నీ చెప్పి యుద్ధమునకు సంసిద్ధులము అవ్వమనియు, ద్రౌపది వస్త్రాపహరణము నాడు పాండవులు చేసిన శపథములు నెరవేర్చుటకు సమయం ఆసన్నమైనదని పలికి అందులకు పాండవులను ఉపక్రమింపజేశారు. కురుక్షేత్ర యుద్ధము మొదలాయ. మొదటి నాడు ఇరువైపు సైన్యము బంధువుల కురువృద్ధుల చూచి అధ్యరుడు నిరుత్సాహుడై తాను యుద్ధము చేయజాలని, అందులకు తాను అసమర్థుడనని తెలుప శ్రీకృష్ణ భగవానుడు సర్వలోకోపయుక్తము భగవద్గీతలు అర్జునుకు బోధించి యుద్ధము చేయటందు కృతకృత్యుడాయ. కురుక్షేత్ర యుద్ధమున భీష్మద్రోణ కర్ణ దుర్యోధనాది వీరులందరూ వీరమరణములు పొంది భీముడు నాటి ద్రౌపది వస్త్రాభరణ సమయము తాను చేసిన ప్రతిజ్ఞానుసారము దుర్యోధుని తొడలు విరగొట్టాడు. దుర్యోధనుడు కదలలేని స్థితిలో నెత్తుటి మడుగులో మరణపు టంచులను చూసిన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ కోపోద్రిక్తుడై పాండవ వంశము నిర్వంశముగా నుంచి పాండవుల తదుపరి ఎవ్వరూ రాజ్యమేలకుండా చేతురని తన మిత్రుడు దుర్యోధనునికి ప్రమాణము చేసి అర్ధరాత్రి పాండవ శిబిరము చేరి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కడు పొలసి నిద్రించుచున్న ద్రౌపది కుమారుడు పాండవులకు ప్రతివింధ్య సుత సోమ కృత కర్మ శతానిక మరియు కృత సేనలను దారుణాతి దారుణముగా చంపివేశారు. ఈ విషయము తెలుసుకున్న ద్రౌపది పాండుపుత్రుడు శోకతంత హృదయులయ్యి అంత అర్జునుడు శరవేగముగా రథమును ద్రోహించి అశ్వత్థామను వెంబడించి అశ్వత్థామను బంధించి తెచ్చి ద్రౌపది పాదముల వద్ద పడవైచాడు. అంతడు ద్రౌపది, అయ్యా అశ్వత్థామ, నీవు నా పతుల గురువు ద్రోణాచార్య కృపిల పుత్రుడవు. ఇప్పుడు నిన్ను సంహరించిన ఇప్పటికే తన పతిని కోల్పోయిన నీ తల్లి ఎంత తల్లడిల్లిపోవు. పుత్రశోకము తల్లికి మాత్రమే తెలియదు, నీ వంటి కర్కశత్వ హృదయమునికి ఏమి తెలియదు. చిన్న పాపం నా బిడ్డలు యుద్ధము చేసి రాసి నిద్రించుతున్నారే, అట్టి వారిని నీకు చంపగా చేతుల్లో ఎలా వచ్చాను? నీవు బ్రాహ్మణ పుత్రుడవు కావా?
శాస్త్రములు తెలియవా అంటూ తన భర్తలకు, మీరు ఇప్పటికే యుద్ధమున మీ గురువు ద్రోణాచార్యుల వారిని సంహరించి బ్రాహ్మణత్య దోషమును తగులుకుంటుంది, మరలా ఈతన్ని చంపి దోషమును కొని తెచ్చుకోనవలనని అంతటి పుత్రశోకంలోనూ ఆ మహాతల్లి తన భర్తలను వేడి అశ్వత్థామన వదిలివేయమని చెప్పారు. ద్రౌపది మాటలు విన్న పాండవులు అశ్వత్థామను విడిచిపెట్ట సిద్ధముగా శ్రీకృష్ణ భగవానుడు, అర్జున ఈతన్ని వదలవద్దు, శిరచ్ఛేదనము గావించమన అంత అర్జునుడు ధర్మాధర్మములను యోచించి తాను తన గురుపుత్రుడు అశ్వత్థామను విడిచిపెట్టుచున్నాను అని పలుక. సర్వము తెలిసిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మీ ఇష్టము అని విన్నకుండేను. అంత అర్జునుడు అశ్వత్థామను విడిచివైపాడు. తదుపరి శ్రీకృష్ణుడు ధర్మరాజు పట్టాభిషేక ముహూర్తము నిర్ణయించి తాను పాండవులను తీసుకుని కుర్రాజుకు ధృతరాష్ట్రుడు గాంధారీల వద్దకు వెళ్ళగా గర్భశోకతత్తురాలైన గాంధారి శ్రీకృష్ణ పరమాత్మతో, నీవు యుద్ధము నాకు చేయు శక్తియుండి కూడా కురుక్షేత్ర యుద్ధము ఆపక కురువంశము నాశముగా నించితి. ఎవ్విధముగా కురువంశము నాశనమయ్యను అట్లే నీ యదువంశము నాశనమవునని శాపమునొచ్చాను. సర్వజ్ఞుడుకు శ్రీకృష్ణుడు నవ్వుతూ అట్లే ఎగుగాక, నీ శాపం ఫలించుగాక అని తిరిగి పాండవ శిబిరము చేరుకుని మర్నాడు ప్రాతకాలమున శ్రీకృష్ణుడు తాను ద్వారక వెళ్ళి తిరిగి తాను ధర్మరాజ పట్టాభిషేక ముహూర్తమునకు వచ్చేది నేను పలుక. కుంతి, ద్రౌపది, పంచపాండవులు కన్నీటి పర్యంతమయ్యి, కృష్ణ మా ఆత్మబంధుడవు, నీ వల్లనే మేము రాజ్యాధికారం పొందగలుగుతున్నాము, నీవు లేనిది మేము లేనే లేము అనుచు శ్రీకృష్ణ పరమాత్మునికి వీడ్కోలు పలుకుటకై రథం వద్దకు వచ్చి శ్రీకృష్ణుడు రథమును అధిరోహించు సమయం పరుగున శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర, అర్జున్ని కుమారుడు మేనల్లుడు విరోచితముగా పోరాడి వీరమరణము పొందిన వీరాభిమన్యుని గర్భవతిగా ఉన్న భార్య ఉత్తర శ్రీకృష్ణ పరమాత్మని పద్మపాదముల చేరి చిన్నాన్న ఏదియో తెలియని పరితాపము నా గర్భమున కలుగుతున్నది, భరింప శక్యము గాని ఏదియో నాకు ఒక శక్తి నా గర్భమున పెరుగుతున్న పాండవ వంశాంకురమును పెకలింపుతున్నది అనుచూ దీనురాలై పొరలు ఏర్పసాగారు. అంత శ్రీకృష్ణ భగవానుడు తన యోగ దివ్య దృష్టి ద్వారా అది అశ్వత్థామ తిరిగి పాండవ వంశమును ఉత్తర గర్భములో పెరుగుతున్న పిండమును విచ్ఛిన్నము చేయ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ఫలితమని గ్రహించి, ఓయి అర్జున సూచితివా, నేను ఉప పాండవులను చంపిన వాడే అశ్వత్థామ అంతముందించమనగా నీవు నీ సోదరులు మీ ధర్మపత్నియకు ద్రౌపది అనేక ధర్మ ప్రవచనములు నాకు చెప్పి అతన్ని విడిచిపెట్టి సూచితిరా, నేడు అది ఏమి పాలి శాపమాయి అశ్వత్థామ పాండవ వంశ వినాశనమునకు కంకణము కట్టుకొని మిమ్మేమి చేయజాలని అశక్తుడై ఉత్తర గర్భంలో వెలుగుతున్న నా మేనల్లుడగు వీరాభిమన్యుని బీజాంకురమును విచ్ఛిన్నముగా వింప బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు అని చూపలికి. అంత పాండుపుత్రుడు కుంతి, ద్రౌపది మొదలుగు వారు దుఃఖితులై నిస్సహాయులై, ప్రభో కృష్ణ నీవే మాకు దిక్కు, నీ పద్మపదములే మాకు శరణ్యము, ఎట్లయినా మాకు వంశాంకురమును కాపాడమని ప్రార్థించి అంత శ్రీకృష్ణ పరమాత్ముడు, మీరు గురుపుత్రుడను చంపరాదు అను ధర్మసూత్రమును పాటించిన వారు కనుకొను, నాకు అత్యంత ప్రీతిపాత్రులవ్వడము చేతను నేను మీ వంశాంకురమును బ్రతికించి మీ వంశ ప్రతిష్ట ఇనుమడింపజేయదు అనుచూ తాను అంగుష్ట మాత్ర బొటనవేలి పరిమాణం ఆకారుడై శంఖు చక్ర గద పద్మ హస్తధరుడైన శ్రీమన్నారాయణ రూపుడై ఉత్తర గర్భ కుహరమున ప్రవేశించి నిలచి పెరుగుతున్న పిండమునకు ముందు వెలుగుల దిమ్ముచు ఆద్యంతరహితుడై పరిరక్షకుడై ఆతత్రాణ పరాయణుడై ధర్మ పరిరక్షకుడై నిలిచి బ్రహ్మాస్త్రమును నిర్వరింపజేసి ఉత్తర గర్భంలోని పిండమునకు ఎటువంటి హాని జరగకుండా కాచి రక్షించి శ్రీమన్నారాయణుడు దివ్య రూపమును చూచి బ్రహ్మాస్త్రము వెనుదిరిగాను. అట్టి సమయమున ఉత్తర గర్భంలో పిండ రూపములో ఉన్న శిశువు కన్నులు తెరిచి విశ్వరూపుడకు శ్రీ విష్ణు రూపమును కన్నులారా చూచెను. ఉత్తర గర్భ పిండ రక్షణానంతరం అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ అర్జున, ఇంతటి ఘాతుకమునకు పాల్పడిన అశ్వత్థామను పట్టి బంధించి తీసుకొని రమ్మన వల్లే అని అర్జునుడు అట్లే అశ్వత్థామను బంధించి శ్రీకృష్ణుని ఎదుట నిలబెట్టాను. అంత పరమాత్ముడుకు శ్రీకృష్ణుడు అర్జునుతో, అర్జున,
ఈ గర్భమధాంతుని శిరమునొక మణిగలదు, దాన్ని తొలగించి వీని నిర్వీర్యుని నిష్ఠాంతుని చేయమని అర్జునుడు అట్లే చేశాను. ఏదో కాంతి విహీనుడు, నిర్వీర్యుడు, నిస్సహాయుడైన అశ్వత్థామను శ్రీకృష్ణ పరమాత్ముడు, ఒరి నీఛాదమా అశ్వత్థామ, నేటి నుండి నీవు కాంతి విహీనుడవై నేను చూచిన వారినల్లా అసహించు రూపము అంతరించుకుని భూలోకవాసుల కంటబడక చూడ భయవిహ్వలుడవై చిరంజీవి అయి నీచాతి నీచమైన బ్రతుకుతూ భూలోకములనే సంచరించుమని శాపం ఇచ్చి తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారక వెళ్ళి తిరిగి ధర్మరాజు పట్టాభిషేక ముహూర్తమునకు అస్తినాపురి వచ్చి పాండవాగ్రజుడకు ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవమును ఘనముగా జరిపించాడు. వీరాభిమన్యుని భార్యకు ఉత్తర అండంటి మగబిడ్డను ప్రసవించాడు. ఆ బాలునికి విష్ణురాతుడు అని నామధేయమిటి పాండవాగ్రతుడు ధర్మరాజు ధర్మ పరిపాలనలో ప్రజలు సంతోషముతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభీక్షముగా తొలుతూగుతుంటారు. పరీక్షిత్తు మహారాజు సుభద్ర అర్జునుల మనుమడు అభిమన్యు ఉత్తరల కుమారుడయగు విష్ణురాతుడు అన్న ధర్మరాజునకు ఎంతయో ప్రేమానురాగములు తమ వంశమును ధరింప జన్మించిన వాడు అని తమ తదుపరి రాజపీఠమును అలంకరించి ధర్మ పరిపాలన చేసి తమ పాండువంశ ప్రతిష్ట ఇనుమడింపజేయువాడని ఆ బాలుని అత్యంత అల్లారు ముద్దుగా దూచుకునేవాడు. సభా సమయమున ఆ బాలుని తన ఒడిన ఉంచుకొని సింహాసనం పైన కూర్చునడు వాడు ధర్మరాజు. అతి సమయమున ఆ చిన్ని శిశువు అన్ని వేపులా సభలోని వారిని అందరినీ కడు పరిశీలనగా పట్టి పరీక్షగా దూచుకుండేది వాడు. తాను తన తల్లి గర్భమున ఉన్న సమయమున తనను ఏదో శక్తిపాతం విచ్ఛిన్నము చేయ చిన్న అంగుష్టమంత పరిమాణమున అత్యంత వెలుగులు ఇమ్ముచూ పట్టు పీతాంబరధరుడై శంకుచక్ర పద్మగద హస్తరుడై కమల నయనములతో తనకు అండగా నిలిచిన వాడెవ్వడు, విశ్వమున నిండి అంతటా కనిపించినట్టు వాడెవ్వడు, ఎవరిలో ఎక్కడెక్కడ ఎప్పుడు ఎట్లు చూసినా అట్లే కనిపించుతున్నాడు అనుచూ పరీక్షించి చూచి ఆ బాలుని పరీక్షిత్తు అని పేరు పిలువసాగింది. కాలక్రమమున విష్ణురాతుడను పేరు మడుగునబడి పరీక్షిత్తు అని పేరు స్థిరపడిపోయాడు. ధర్మరాజు ఆ బాలుని జాతకమును పరిశీలించి చూడమన ఆ బాలుడు ఇక్ష్వాకు తీరున పరిపాలన సాగించునని, తాతయ్యకు అర్జునుని తండ్రియకు అభిమన్యుని తీరున యుద్ధ నైపుణ్యములు ఆరితీరునని, శివచక్రవర్తి తీరున దానములు చేయునని, శ్రీరామచంద్రుని తీరు ధర్మ సంరక్షణ చేయునని ప్రజలను కన్నబిడ్డల ఓలే చూసుకుని రాజ్య విస్తరణ గావించి తత్సంతానవంతుడై వర్ధిల్లగలడని, కారణ జన్ముడని, లోకోత్తర కార్యమునొక దానిని శ్రీకారం చుట్టునని, ఆచంద్ర తారార్కం వ్యవశీలునని జ్యోతిష్కులు చెప్పగా విని ధర్మరాజు సంతసించి వారిని కడు లాంఛనముల సత్కరించి సంతోషమున మనుమడగు పరీక్షిత్తుతో కూడి ఆటలాడుకొనుచు అన్ని విద్యల యందు ఆ బాలుని ఆరితేరగదేశం. శ్రీకృష్ణుని నిర్యాణం కలియుగారంభం. కాలం వేగంగా పరిగెత్తసాగిన ద్వారకా నగరమున యాదవుల నడుమ మునుల శాప ఫలితము, గాంధారి శ్రీకృష్ణ పరమాత్మన కొసగిన శాప ఫలితము వడలు విరుచుకొని ద్వారకను ఆకాశమున కారుమబ్బులు కమ్మి కటిక చీకట్లు ఆవరించిన తీరునగమ్యం పరమాత్మ జగద్గురువులు యగు శ్రీకృష్ణ భగవాన్నకు తన అవతార పరిసమాప్తి కాలం అంత్యకాలము సమీపించినది అని గ్రహించి తాను వనవిహారమునకు వెళ్ళుచున్నానని బలరామునికి అసలు విషయం చెప్పి బాల్కా తీరమునకు బయలుదేరి ఇది చూచిన ఉద్ధముడు శ్రీకృష్ణుడు లేకుండా భూమిపై తాను ఉండజాలనని పలుక అంత శ్రీకృష్ణుడు ఉద్ధమునితో ఓ ఉద్ధవా, ద్వాపరయుగము సమాప్తి అయ్యి కలియుగం ప్రవేశము జరగబోతున్నది. కలియుగమున కలిపురుషుని చేష్టలు చెప్పనలవి కాకున్నవి కాదివి. ధర్మమునొక్క పాదముననే వర్తించు అనుచు అనేక విషయములతో గీతోపదేశము ఉద్ధవునకు గావించను. ఇది ఏ ఉద్ధవ గీత. తదుపరి శ్రీకృష్ణుడు ఉద్ధవ, నీవు నైమిషారణ్యమునకు వెడలి పొమ్ము అని ద్వారకయందలి జీవరాశులు ఎల్లరూ సముద్ర అంతర్హితులై పోవుదురు అని చెప్పి ఉద్ధవుని పంపివచ్చాను. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఉద్ధవుడు నైమిషారణ్య దిక్కునకు వెడలిపోయాను. ఆదిశేషావతారముకు బలరాముడు అంతర్హితుడై వైకుంఠములకు చేరెను. శ్రీకృష్ణుడు బాల్క తీరమున ఒక విశాలమైన వృక్షము క్రింద కాలిపై కాలు నిడుకొని విశ్రాంతి తీసుకొని చూడ
జరాయని పేరు గల ఒక బోయవాడు ద్వారక యాదవుల మునుల శాపకారకమగు ఇనుప రోకలిని శ్రీకృష్ణుని కుమారుడు సాంబుని నేతృత్వమున బాగుగా అరగదీసి చివర మిగిలిన సన్నని ములుకును సముద్రములో పడవేయాలి. అది తనకు దొరకగా దానిని అతడు జంతువుల వేటాడు నిమిత్తం ఒక బాణమునకు చివర అమర్చి విశ్రాంతి ఉంటున్న శ్రీకృష్ణుని ఎర్రని అరిపాదమును హరిని జింక కన్ను అని దలించి తన చేతి వింటి నుండి బాణమునుడు శరవేగమునది శ్రీకృష్ణ పరమాత్ముని హరిపాదమున దగి అధిక రక్తస్రావమై శ్రీకృష్ణుడు బాధపడుతుండగా ఆ చోటికి బాణం విడిచిన బోయవాడ వచ్చి ఆ దృశ్యమును చూచి బౌరమని ఎడవసాగాను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ జరా చింతించకము, ఇది నీ తప్పిదము కాదు, నేనే సంకల్పించి త్రేతాయుగమున నేను శ్రీరామావతారమున చెట్టుతోట నుండి వాలి అని పేరు గల వానరరాజు నీపై బాణప్రయోగము చేసి సంహరించి నేడు ద్వాపర యుగము నాటి శ్రీరామావతార కర్మఫలం అనుభవించుతుంటుంది. ఇందు నీవు నిమిత్త మాత్రుడు చింతించకము, అది ఆరంభ సమయమైనది. నేను అవతార పరిసమాప్తి గావించవలయను. వెడలిపుమ్మని ఆజ్ఞనీయ బోయవాడు దుఃఖితుడై వగయుచూ వెడలిపోయి శ్రీకృష్ణ పరమధాముడు దేహత్యాగము చేసి వైకుంఠమునకు శ్రీమన్నారాయణ రూపుడై వెడలిపోయాడు. ఊచితిరా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే త్రేతాయుగమున శ్రీరామునిగా తాను చేసిన వాలి సంహార కర్మఫలము దాపరమును తానే సంతోషంగా అనుభవించను. ఇందు మనము గమనించవలసినది, నేర్చుకునవలసినది ఏమి అన్న చేసిన కర్మలకు మనము ఫలములు అనుభవించియే తీరవలయునని, సత్కర్మలకు సత్ఫలితములు, దుష్కర్మలకు దుష్ఫలితములు అనుభవించక తప్పవు అని ద్వారక సముద్రము మునిగిపోయాను. అచ్చోటి జీవరాశులు, బంగారు మేడలు, మిద్దెలు అన్నీ సముద్ర గర్భమున చేరి నిక్షిప్తమాయని ద్వారక ఆనవాళ్ళు అనిపించవాయి. పరమాత్ముడు శ్రీకృష్ణుడు తను చాలించగని కరిపురుషుడు తన కలిధర్మములు సలుపుటకు రెక్కలు విప్పార్చ మొదలైన కలి చేష్టలు బహు వికృతం. ఆపుటనెవరి తరం వల్లము కాదు. కలియుగము ఆశాంతము, పాపకర్మ దుర్గంధ భూయిష్టం. కలి తాను పూర్తిగా ప్రవేశించడం జనులను మోహావేశ చిత్తులను అధర్మ కర్మ పరాయణలు చేయటం ఉద్యుక్తుడయ్యి దారుని వెదుకసాగాను. పరీక్షిత్ మహారాజు ధర్మరాజు తదుపరి హస్తినాపుర రాజ్యాధీశుడయ్యాడు. ధర్మ పరిపాలన చేయించు దాన ధర్మ భక్తి యాగ హోమాది క్రతువుల పండిత వేదాంత విధుల సత్కారముల దేవతల హవిస్సుల అర్పణల సత్యవాక్య పరిపాలకుడై జనరంజక పాలన చేయుతూ తన మేనమామ ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహం చేసుకుని జనమేజయుడు భీమసేన ఉగ్రసేన శత్రుసేనయను నలుగురు కుమారులుగా రథపద బ్రాహ్మణ 111 5-4 ప్రకారం ప్రజలను తన సొంత బిడ్డల కన్నా ప్రేమానురాగములతో చూసుకొనసాగాం. పరీక్షిత్తు రాజ్యమున జూదశాలలు, వేశ్య వాటికలు గాని, జీవహింస దొరుగుడ గాని, ఆచార భ్రష్టులైన స్త్రీలు గాని అన్నది అనిపించుకుంటాను. పరీక్షిత్ మహారాజు ఉన్నంత కాలము కలికి ప్రవేశం అనరింప దుర్లభముగా నుండాను. ఇట్లు కొంతకాలము గడిచాను. అవేద్యమైన పరీక్షిత్ మహారాజు రాజ్యమున అనగా సువిశాల భారతావన్న కలి ప్రవేశించలేకపోతుండేను. అంత కలిపురుషుడు ఒక ఉపాయమును ఆలోచించి పరీక్షిత్ మహారాజును అతని ధర్మ నిరత పాలనను ఎట్లయినా సరే భ్రష్టు పట్టించి తాను చోట ప్రవేశించి తన యుగధర్మమును ఆచరింపవలనని నిశ్చయించుకునేను. శుభం భూయాత్. అందుకు రీతిన ఒకనాడు పరీక్షిత్ మహారాజు వెడలు దారిన ఒక దృశ్య వీచికను గాంపించినట్ల కలి ఏర్పాటు గావించారు. పరీక్షిత్ మహారాజు తన రథంపై వెడలుతూ ఒక చోట ఏడ్చుతున్న ఒక ధరణి మాత స్వరూపమగు గోవును, ఒంటిగాలితోనున్న ఒక వృషభము ఎద్దును చూచి రథము నాపి వాని కడకేగి అట్లేలై ఉంటుందని వాని అడిగారు. వృషభము ధర్మదేవుడు యగు శివుని వాహనమును తాను అని, కృతయుగమున ధర్మము 4 పాదముల, త్రేతాయుగమున 3 పాదముల, ద్వాపరమున 2 పాదముల కలి ప్రవేశముంచిన నేటి కలియుగమున 1 పాదమున సంచరించ అగత్యం ఏర్పడిందని, తన లేమితనము వలన గోస్వరూపమునున్న ధరణి మాత ధర్మము కానరాని కలి బాధకు కన్నీరు గార్చుతున్నది అని పలుకు
సమయమున ప్రక్కని పొదల మాటన ఒక వికృత విచిత్ర పురుషుడొక్కడు అనిపించ అతన్ని బయటకు రమ్మని లేని ఎడల తాను సంహరించునని పలుక ధర్మస్వరూపుడైన పరీక్షిత్ మహారాజు ఎదుటకు వణకుతూ కలిపురుషుడు వచ్చి గోవు వృషభములు చెప్పిన కలిపురుషుడును తానే అని తననేమి తనను ఏమి చేయవలదు అని చేతులెత్తి నమస్కరించి తనను తన యుగధర్మమును స్వల్ప ఆజ్ఞనీయమని పరీక్షిత్ మహారాజు రాజ్యమున తనకు ప్రవేశమునకు అనుమతినీయమని పరిపరి విధముల వేడగా అందులకు పరీక్షిత్ మహారాజు తన రాజ్యమున ధర్మము తప్ప మరి ఏమీయూ లేదు కావున కలిప్రవేశముకడు దుర్లభమని తలంచి సరియే నీవు నీ ధర్మమును పాటించి ఎక్కడెక్కడ నుండి పాలించువో చెప్పమని అంతట కలి ఓ రాజా నేను జూదశాలను ఆచార భ్రష్టులైన స్త్రీల కడ జీవహింస జరుగు ప్రదేశముల కామశాలలో ఉండి నా ధర్మమును నిర్వర్తించుదని పలుక అంతట పరీక్షిత్ మహారాజు సరి అని అంగీకరించాను. తిరిగి కలి ఓ రాజోత్తమ నాకు ఇంకొక దాని యందు ప్రవేశమునకు అనుమతి నిమ్ము. నేను 4 స్థానములే కోరితిని. మీ తాతలు పంచ పాండవులు 5 సంఖ్య చాలా ప్రశస్తమైనది. ఏలయన పంచభూతములు పంచేంద్రియములు పంచపాండవుల ఓలే అని పలుక అప్పుడు పరీక్షిత్ మహారాజు సరియే ఇంకొక స్థానమును కోరుకోమని పలుక జిత్తుల మారి కలి బంగారం కనకము తన నివాస స్థానముగా నిమ్మని పలుక అంత పరీక్షిత్ మహారాజు సరి అంటూ పలికి తాను కలిజూలి రానని నిర్భయముగా నిరభ్యంతరంగా తన యుగ ధర్మమును పాటించుకోమని ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి ఆ చోటు నుండి తన అంతఃపురములకు చేరుకున్నాను. ఇహ కలి ఆగడముల పంతులేని ఆరంభం మొదలాయి. కలి తన వికృత విషపు చేష్టల జనులను కామక్రోధ మద మాత్సర్య లోభ మోహాది హరిషద్వర్గ విరాజితుల చేయసాగాను. బంధపు సంకెళ్ళ పెట్టసాగాను. ప్రతి జీవిలో ముఖ్యముగా మనుష్యునిలో అంతరంగమున హరి కొలువయ్యుండు చోటున తాను కొలువయ్యుండి మస్తిష్కముల విషపూరితము గాలించుతూ నాది అను స్వార్థపుట ఆలోచనలతో ఒక్క చోట నిలువనీయక చేయుతూ తరతమ భేదముల పాటింపనీయక విద్వేషములను కులముల నడుమ కుమ్ములాటలను మత్తు పదార్థముల బానిసలను వేశ్యాలను పాపకార్య నిమగ్నుల చేయుతూ కలి వికృతానందమును పొందసాగాను. యజ్ఞయాగాదులు దేవతలకు అవిస్సార్పణలకు జనులు నీళ్లు దున్నట్లుగా గావించసాగాను. రాజులలో రాజకాంక్షను పెంపొందించి యుద్ధముల నెరపించసాగాను. జనుల మనమున భక్తి వైరాగ్య ఆధ్యాత్మిక చింతల కరువగునట్లు చేశాను. సత్వగుణమన్నదే లేనీక చేసి కేవలము తామస రజోగుణములను సదా ప్రజ్వరిల్లజేయింపసాగాను. ఇక తన దారికి అడ్డు నిలిచిన పరీక్షిత్ మహారాజును అడ్డు తొలగించుకుని సువిశాల ప్రపంచమున తన యుగధర్మము మెరుగుదల కొట్వాగునట్లు మెరుగుదల అద్దుటకు కలిపురుషుడు నిశ్చయించుకొనెను. ఇందులకు పరీక్షిత్ మహారాజు తనకు నివాస స్థానముగా ఇచ్చిన కనకమునే ప్రధాన ఆయుధముగా నెమ్ముకొనెను. పరీక్షిత్ మహారాజు చక్రవర్తిగా అనుదినము కనకాభరణములను అనేకముల అలంకరణార్థము ధరించేటివాడు. అందుచే కలి అతని అతి సులువుగా పరీక్షిత్ మహారాజు మనమున ప్రవేశించి వేటకు వెడలవలయునను కోరికను పరీక్షిత్ మస్తిష్కమున ప్రజ్వరిల్లజేయ తన వంటి మాఘదులతో పరీక్షిత్ మహారాజు వేటకు బయలుదేరి అనేక జంతువులను క్రూర మృగములను వేటాడెను. అనగా జీవహింస చేసే కలిపురుషునికి తనను పూర్తిగా ఆక్రమించు మరి ఒక సాధనమునికి తానే పురుగుల్పాను. వేటాడి అలసిన పరీక్షిత్ మహారాజు ఆకలి తప్పులు కలిగాను. అప్పటికే వేటాడుతూ అటవీ ప్రాంతమున తన వంది మాగదుల వీడి చాలా దూరము వచ్చి అలసిపోయి ఉండాను. ఏమి అయినా తినుటకు దొరకునేమో అని వెదుకసాగాను. అట్లు వెదుకు సమయమున ఒక చెట్టు క్రింద కూర్చొని బ్రహ్మమునందు రమించుతూ తను తాను మరచి అలౌకిక ఆత్మానంద భక్తుడయ్యి ఘోర తపస్సునందు ఉండిన శమీక మహర్షిని అనిపింప ఆ మహర్షిని సమీపించి పలుకరింపజూడ
ఆ మహామునీశ్వరుడు పలుకక దూచి అన్నీ తెలిసిన ధర్మపాలకుడైన పరీక్షిత్తు కలి ప్రాబల్యమున బుద్ధిహీనుడై అహంకారపూరితుడై ఊగిపోవుచూ మంచి చెడు విచక్షణారహితుడై అచ్చోటగల ఒక చచ్చిన పాము శరీరమును తన ధనస్సు పైభాగమును వంచి దానిని తగిలించి శమీక మహర్షి మెడలో వైచి మహారాజు అయిన తనకు సరియగు మర్యాద మన్ననల సమాధానమునియని వానికి సరియగు మర్యాద చేసి తిని అని ఆనందించుతూ పరీక్షిత్తు తన రాజ్యమునకు కించిత్తైనా తాను చేసిన తప్పిదమునకు బాధపడక తిరిగి వెడలిపోయాడు. పరీక్షిత్ చేసిన ఈ కార్యమును అకృత్యమును ఒక్కడే కౌశికీ నదీ తీరములో ఆటలాడుకును మునిపాలును కొందరు దూచి పరుగున శమీక మహర్షి కుమారుడు శృంగికి జరిగినదంతయో చెప్పగా అది వినిన శృంగి కౌశిక నదీ జలముల చేత నిడుకొని, ఏ రాజు అయితే నా తండ్రి శమీక మహర్షి మెడలు తచ్చిన పామును వేసను, అట్టి రాజు ఎంతటి ధీరుడైన ధర్మాత్ముడైన హరిహరాదులు అడ్డుపడిన నేటికి 7వ నాడు తక్షకుడను నామధేయము గల సర్పము కాటు ద్వారా మరణించుగాక అని శాపము సంగి తన తండ్రి యగు శమీక మహర్షి వద్దకు చేరి తపస్సమాధి నుండి స్పృహలోకి వచ్చిన తన తండ్రికి జరిగినదంతయు చెప్పి తాను ఇచ్చిన శాపమును గుర్తి కూడా చెప్పాను. అంత శమీక మహర్షి తన దివ్య దృష్టితో జరిగినదంతయు గ్రహించి, అయ్యో పుత్ర, ఎంత పని చేసితివి, వచ్చినది సాక్షాత్ ధర్మ ప్రతీకుడకు పరీక్షిత్తు కలి ప్రభావం వల్ల తాను విధముగా చేశాను, ఇక కలి యాగడములకు అడ్డుకట్ట అన్నదే లేదు అని పలుకుతూ శాప విషయ వార్తను పరీక్షిత్ మహారాజునకు తెలియనట్లు చేశాను. ఈ విషయము విన్న పరీక్షిత్తు కుప్పగూలిపోయాను. ఆయనెంత తప్పిదము చేసిని అని దుఃఖితుడు ఆయన, తన పాపమునకు నిష్కృతి లేదు అని ఖిన్నుడు ఆయన. వెనువెంటనే పరీక్షిత్తు ప్రాయోపవేశము చేయదలంచి అందుకు తగిన ఏర్పాట్లు గావించమని తన కుమారులకు, మంత్రులకు, వంది మాగదులకు, రాజ్య ప్రజలకు, తపస్సులకు, మునులకు సందేశం పంపెను. ఇది తెలిసిన గౌతముడు, అగస్త్య, విశ్వామిత్ర, వశిష్ఠాది మహర్షులు అచ్చోట చేరి పరీక్షిత్తును సముదాయించదూడ 7 రోజుల్లో తాను ఏమి చేసినా తరించగలను, ఎట్లు మోక్షము నుండి విష్ణుపద సన్నిధిని చేరగలను, అందులకు మార్గము పరిష్కారం తెలుపమని వేడెను. అట్టి సమయమున అక్కడికి ఒక సుమారు 16 సంవత్సరముల బాలకుడు అసమాన సూర్య వెలుగుల తేజములతో దిగంబరుడై నిరంతర బ్రహ్మరమింపులో ఎక్కడా స్థిరముగా కనీసము ఆవుపాలు వెతికినంతసేపు నిలువజూడని వేదవ్యాసుని కుమారుడుగు సుఖబ్రహ్మ లేదా సుఖమహర్షి వచ్చి పరీక్షిత్ మహారాజు చింతన లక్షణం. సుఖమహర్షి వేదవ్యాసుని యువత ఫలమున ఆరణి మదన సమయమున వృతాచి అనే చిలుక వలన పుట్టినవాడు. అందుచే సుఖుని ముఖారవిందము చిలుకాకారములో ఉండదు. సుఖమహర్షి పుట్టగానే తనకై తాను వచ్చి స్నానము చేయించగా ఆకాశము కూర్చునుటకు ఒక కృష్ణాజనము, దండమును, శివపార్వతులు ఉపనయనమును, ఇంద్రుడు కమండలమును, బృహస్పతి విద్యాబుద్ధులను సంగినారు. సుఖమహర్షి నిష్కలంకుడు, జన్మల చిత్తు, సదా బ్రహ్మానందమున రమీంతు, అస్కలిత బ్రహ్మచారి, ఎక్కడా ఒక్కచోట స్థిరముగా నుండేడు వాడు కాడు. మిథిలానగర జనక మహారాజు దగ్గర మోక్ష మార్గమును తెలుసుకున్నవాడు, అంతటి సుజ్ఞాని, వేదవిదుడు, మహాజ్ఞాని, మహోన్నతుడై నడిచే మహర్షి సుఖమహర్షి. ఇంతటి పరమోత్కృష్ట సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు వద్దకు చేరి 7 రోజులు అచోటనే నిలిచి కలిన మోక్షమునందుటకు ఒకే ఒక్క సాధనమున్నది అని, అది తన తండ్రి వేదవ్యాసుడు రాసిన భాగవత పురాణము అని పలుక, అంత పరీక్షిత్తు అంటే మహిమాన్వితమైన భాగవత పురాణ శ్రవణమును తనకు గావింపజేసి తనకు మోక్ష మార్గముని ఇప్పింపమని కోరగా సుఖమహర్షి అందులో అంగీకరించి పరీక్షిత్ మహారాజును 7 పగళ్ళు 7 రాత్రులు భాగవత పురాణ కథలను విపులముగా విశదీకరించి చెప్పి మోక్షసిద్ధి పొందగజేశాడు. సుఖమహర్షి భాగవత శ్రవణానంతరము శిక్ష చివరి క్షణమున ఎంతో భద్రత కట్టుదిట్టముల చీమైనా దూరకుండా కట్టించిన ఒంటి స్తంభము మేడలోనికి ఒక పండు రూపములో దాగి లోనికి వచ్చిన తక్షకుడు నన్ను సర్పము
పరీక్షిత్ మహారాజును కాటువేయగా మరణించాను. సుఖమహర్షి ప్రబోధించిన భాగవత పురాణ కథా శ్రవణం ద్వారా పరీక్షిత్ సరాసరి శ్రీ మహావిష్ణు పరమ పావన పద్మపదముల చేరినారు. సుఖమహర్షి భాగవత పురాణమున కలియుగంలో మోక్షము పొంద కలి వికార విషపు విషయముల భారీ పడక కలిచేత చిక్కక కర్మలు తప్పించుకున్న జనన మరణ చక్ర భ్రమణముల వరలాడని శ్రీ విష్ణుపదము చేస్తూ మోక్ష సాధక విధానములను చక్కగా వివరించాను. అట్టి విధానముల సాధన చేసి అనుసరించి మోక్ష మార్గమున ఇట్లు పయనించవలను. జన్మ మరణ చక్ర పరమ పద సోపాన పుటాల అరిషడ్వర్గపాముల నోటబడక కేవలము పరమపద సోపాన నిచ్చెన మెట్ట నెక్కవలయును పలు చక్కగా నడివాను. అది ఎట్టిబోదు వానిలో ఏదో ఒక్క మార్గమును చేపట్టి మనమును మోక్షము పొందవచ్చును. మోక్ష సాధన విధము మోక్షము అనగా జనన మరణ చక్ర భ్రమణ రహితం, వెళ్ళుటయే గాని తిరిగి రాకుండుట. శ్రీ మహావిష్ణు పరమ పావన పద్మ పద సన్నిధిన చేరి తత్వోటనే స్థిర నివాసులయ్యి ఆత్మానందముల రేట వైకుంఠనాథునికి శ్రీదేవి భూదేవేరుల కైంకర్యముల చేయుటయే తప్ప వేరేని ఇంకొక్కటి ఏమీను కాదు. కలిపురుషుని ఆగడములు చేష్టలు తప్పించుకున్న భాగవతమున సుఖమహర్షి 9 రకముల చక్కని భక్తి విధానములని చెప్పి ఉన్నారు. అవి ఏ నవవిధ భక్తి మార్గములని, పరమపద సోపాన మార్గములని, ఆత్మానందకారకములని, ఆత్మ పరమాత్మ సంయోగ విధి విధానములని, మోక్షకారకములని చెప్పవచ్చును. నవవిధ భక్తి మార్గములు పాటించుట అలవర్చుకొనుట చేయుట అతి సులభం, ఎల్లరికూ సుసాధ్యమే. నియమ నిబంధనల పని లేదు, వేదము తెలియవలసిన పని లేదు, జ్ఞాని అయి ఉండవలసిన అవసరము లేదు. పండితుని మొదలు పాముడిని వరకు కాలపరిమితి లేకుండా జాగ్ర స్వప్న సుషుప్తావస్థలలో ఎల్లప్పుడూ ఎల్లరూ చేయదగినది. వ్యక్తివో నవిధ మార్గములను అనుసరించి ఎవరిట్లు మోక్ష మార్గమున జనియను తెలుసుకుందము రండి. నవ్విధ భక్తి మార్గములు శ్రవణము, శ్రీహరినామముల కథల గుణగణముల భక్త పరిరక్షక గాథలు నిత్యము వినుతూ సదా శ్రీహరి ధ్యానములో పారాడుతూ శ్రీమన్నారాయణునికి దగ్గర కావడం. ఉదాహరణ, పరీక్షిత్ మహారాజు 7 పగళ్ళు 7 రాత్రులు ఎడతెరపి లేకుండా సుఖమహర్షి ద్వారా చెప్పబడిన శ్రీ భాగవత పురాణం విని మోక్షమునందెను. 2 కీర్తనము, సదా హరినామ సంకీర్తనముల గానము రచనలు నారదులు. ఉదాహరణము గానము రచనలు, ఉదాహరణము నారదులు మోక్షమునందెను. స్మరణము, శ్రీమన్నారాయణుని నిరంతర నామస్మరణముతో ధ్యానించి తరించుట మోక్షమునందుట. భక్త ప్రహ్లాదు పాదసేవనము, సదా భగవంతుని శ్రీహరి మురహరి నరహరి శ్రీమన్నారాయణ్ణి గురువుల పాద సేవలను చేసి మోక్షమునందుట లక్షణుడు. అర్చన, సదా శ్రీమన్నారాయణ అతని అవతార రూపములను తులసి పుష్పమాలలతో అర్చించుట, పరిపరి విధముల భగవాన్ని అలంకరించుట, అభిషేకాది కైంకర్యములను పరిపూర్ణమైన భక్తితో చేయుట. కుబ్జ పృథు, కుబ్జ కంసుడి పరిచారిక, కురూపి మధురా నగరమున కృష్ణుడు ప్రవేశించు సమయమున తాను తయారు చేసిన రకరకముల లేపనముల కృష్ణునికి అర్పించగా కృష్ణుడు ఆనందంతో ఆమెను దగ్గర తీసుకొనగనే అపురూప సౌందర్య రాశిగా మారాను. వందనం, భక్తి ప్రబుద్ధులతో హృదయపూర్వక ప్రేమయుత నిష్కలంక నిష్కామ నిర్వామోహులై భగవంతుడు దేవదేవుడకు శ్రీహరి వందనములు సమర్పించుట. శ్రీభూ సమేత శ్రీమన్నారాయణ్ణి పరమ పావన పద్మ పాదముల శిరముల నిడి మొక్కుట. ఉదాహరణ, అక్రూరుడు బృందావనము చేరి బలరామకృష్ణుడు మధుర తీసుకుని వినుటకు వచ్చి వినయముతో హృదయపూర్వకంగా వందనం చేసి శ్రీకృష్ణ భగవానుని పరిపూర్ణ అనుగ్రహమును పాత్రుడయ్యాను. దాస్యం, వివిధ భక్తులలో అతి శ్రేష్టమైన సులభమైన భగవంతుడు శ్రీమన్నారాయణుని సులువుగా లోబర్చుకుని విధానం. ఆంజనేయుడు గరుత్మంతుడు. సత్యత్వము, శ్రీమన్నారాయణ్యే స్నేహితునిగా భావించి సత్యత్వం అనగా స్నేహము చేసి సన్మార్గమును నడయాడి విజయులపై మోక్షమునందుట అర్జునుడు. ఆత్మనివేదనము అతి ముఖ్యమైనది, కొంచెము క్లిష్టమైనది, కానీ అసాధ్యము కాదు.
పరిపూర్ణ మనోవాక్కాయ కర్మలతో తన్ను తాను శ్రీహరికి సమర్పించుకున్నటయే ఆత్మనివేదనం. మోక్ష మార్గములకు ఉత్తమ మార్గం ఇది. ఉదాహరణ బలిచక్రవర్తి. కనుక భక్తి మహాశయులారా, పైన పేర్కొన్న నవిధ భక్తి మార్గములలో ఏదో ఒక్క సులువైన దానిని మనం పట్టుకొని ఆచరించి శ్రీహరి దివ్య చరణారవిందముల చేరుటకు ప్రయత్నించదము రండి. ఇది శ్రీ తాళ్లవాగ అన్నమాచార్య చరితామృతమున కలియుగారంభము మోక్ష సాధన విధానము అను ప్రథమోధ్యాయము సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ. ఓం తాళ్లవాగ అన్నమాచార్యాయ నమ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.